తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటికే ఆయా పార్టీలు కసరత్తు అయితే మొదలుపెట్టాయి. మరి ఈ క్రమంలో ప్రధానంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థానిక సంస్థలు ఏవైతే ఈ గ్రామ పంచాయతీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, ఇట్లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి అని చెప్పేసి అయితే ఎందుకనంటే ఈ యొక్క గ్రాస్ రూట్ లెవెల్లో పంచాయతీ స్థాయిలోనే ఒక పట్టు అనేది మనకు ఉన్నట్లయితే రానున్నటువంటి ఎన్నికల్లో కూడా మనం ఈజీగా గెలుపొందటానికి అధికారం చేపట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పంచాయతీ లెవెల్లోనే అంటే ఒకటి అంటారు కదా, వడ్డించే వాళ్ళు మన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా మనకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. అట్లా మరి పంచాయతీ లెవెల్లో సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, మన వాళ్ళు అయినట్లయితే మన పార్టీ వాళ్ళు గెలుపొందినట్లయితే మనం రానున్నటువంటి కాలంలో కూడా ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఆ యొక్క పార్టీలు ఒకవైపు అధికార పక్షం కానివ్వండి, మరోవైపు విపక్షాలు కానివ్వండి, వాళ్ళ యొక్క కసరత్తు అయితే ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఒక అంచనా కూడా వేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రయారిటీ ఏంటి అనంటే ఒక విధంగా చూసినట్లయితే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం విజయం సాధించినట్లయితే మాత్రం టార్గెట్ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనము ఎక్కువ సీట్లు గెలుపొంది అధికారం చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను ఒక ప్రతిష్టాత్మకంగా ఆయా పార్టీలు తీసుకున్నాయి అని చెప్పేసి అనడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. ఈ క్రమంలో అధికార పక్షం కానివ్వండి, ఒకవైపు విపక్షం కానివ్వండి, ఏదైనా సరే అధికార పక్షం ఉన్నవాళ్ళు లేదంటే విపక్షంలో ఉన్నవాళ్ళు మరి గ్రామ పంచాయతీలో కొన్ని వర్గాలను ఎంచుకొని వాళ్లకు ప్రయారిటీ ఇవ్వటము, అంటే ప్రధానంగా పంచాయతీల్లో ఎవరైతే మెజారిటీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్లకు ప్రయారిటీ ఇవ్వటము. అంటే ప్రయారిటీ అంటే ఎట్లా, ఇప్పుడు ఉదాహరణకు అధికార పక్షం ఉన్నట్లు అయితే మరి ఎక్కువగా మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రయారిటీ ఇవ్వటం, వాళ్ళ కోసము సంక్షేమ పథకాలు తీసుకురావటము, కొత్త పథకాలు తీసుకొచ్చి అమలు చేయటము, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయటము, ఇట్లాంటివి చేయడం అనేది అధికార పక్షం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనము చూడొచ్చు. అదేవిధంగా విపక్షాల విషయానికి వచ్చినట్లయితే కూడా ఎక్కువ వర్గాలు ఏవైతే ఉన్నాయో, మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యల పట్ల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, నిలదీయడము, వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటము, ఇట్లాంటి వాళ్ళ పక్షాన నిలబడి ప్రశ్నించటము, ఇట్లాంటివి అనేది చేయటంతో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందాలి అని చెప్పేసి కూడా కొన్ని వర్గాలను ఎంపిక చేసుకొని వాళ్లకు ప్రయారిటీని ఇస్తూ వాళ్ళ సమస్యలు కానివ్వండి, పథకాలు కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో ఖచ్చితంగా అమలు చేసే విధంగా అధికార పక్షమేమో కొత్త పథకాలను అమలు చేయడం కానివ్వండి, విపక్షం వాళ్ళేమో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అని చెప్పేసి ప్రజల పక్షాన ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలను పరిష్కరించేలా అధికార ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, ఇట్లాంటివి చేయడంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో ఉంది. అయితే ప్రధానంగా కొన్ని వర్గాలకు మాత్రమే అధికార పక్షం కానివ్వండి, విపక్షం కానివ్వండి, కొన్ని వర్గాలకైతే ప్రయారిటీ ఇస్తున్నట్టుగా అయితే గమనించవచ్చు. అయితే గ్రామ పంచాయతీల్లో ఎక్కువ సీట్లు గెలిచేందుకు మరి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి కసరత్తు చేస్తున్నటువంటి క్రమంలో మరి ఏ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ వర్గాల సమస్యలు ఏంటి అని చెప్పేసి వాళ్ళను మచ్చిక చేసుకోవటం కానివ్వండి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కానివ్వండి, వాళ్ళ కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టడం కానివ్వండి, ఇట్లాంటివి చేస్తూ వాళ్ళను మచ్చిక చేసుకొని ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళినట్లయితే కూడా ఎన్నికల్లో మనము ఈజీగా గెలుపొందేందుకు అవకాశం ఉంటుంది. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళు మన పార్టీ వాళ్ళు అయినట్లయితే మనకు ఎక్కువగా మేలు చేసేందుకు అవకాశం ఉంటుంది రానున్న కాలంలో అని చెప్పేసి కూడా వాళ్ళ అంటే మెజారిటీ వర్గాల కోసం అని చెప్పేసి వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
స్థానిక సంస్థల్లో అంటే ఎక్కువ మెజారిటీ ఎవరున్నారు, మరి ఎవరికి మనం ప్రయారిటీ ఇస్తే ఎట్లా ముందుకెళ్తే మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మేజర్గా కొన్ని వర్గాలను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది ఆ విషయం కూడా మీ అందరికి కూడా తెలిసిందే. మీరు రోజు కూడా పేపర్లలో వార్తలలో కూడా మీరు చూస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక 2-3 రోజుల క్రితం ఒక వార్త అనేది రావటం జరిగింది. ఆ వార్త మీరు ఇక్కడ చూడొచ్చు. రైతుల చుట్టే స్థానిక సమరం, గ్రామాల్లో మెజార్టీ ఓటర్లు అన్నదాతలే. ఇక్కడ ఈ యొక్క వార్త యొక్క నేపథ్యం ఏముంది అని చెప్పేసి అనంటే, రైతుల చుట్టే స్థానిక సమరం, గ్రామాల్లో మెజార్టీ ఓటర్లు అన్నదాతలే. సో ఈ నేపథ్యంలో ఏంటి అనంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరున్నారు ఎక్కువ శాతము అనంటే అన్నదాతలే ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క వార్త ఇంటెన్షను. ఈ యొక్క అన్నదాతలను ఆయా పార్టీలు, అధికార పక్షం కానివ్వండి, విపక్షాలు కానివ్వండి, ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఎక్కువ శాతం ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నదాతలే. మరి ఈ యొక్క అన్నదాతలను మచ్చిక చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎక్కువ స్థానాలను మనం విజయం పొందేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటి నుంచే ఈ యొక్క అన్నదాతల సమస్యల మీద ప్రశ్నించడం కానివ్వండి, అన్నదాతల కోసము అధికార పక్షం అయితే కొత్త పథకాలు ప్రవేశపెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తుందంట. ఇప్పుడు ఇందాక మనం చూసినాం కదా వార్త, ఈ యొక్క రైతుల చుట్టే స్థానిక సమరము అని చెప్పేసి మనం ఇందాక చూసాం కదా. మెజారిటీ పీపుల్ అన్నదాతలే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదాతలను మచ్చిక చేసుకునేటువంటి పనిలో పడ్డారు అధికార పక్షం, విపక్షము అని చెప్పేసి ఆ వార్త యొక్క సారాంశం అన్నట్టు. సో మేజర్గా మరి రైతులకు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు అంటే, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, గెలుపొందితే మనకు రానున్న కాలంలో మేలు జరిగేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఎవరైతే అన్నదాతలే ఉన్నారు కాబట్టి వాళ్ళను మచ్చిక చేసుకుంటే మనము ఎక్కువ స్థానాలను, ఎక్కువగా మనము సీట్లు, పంచాయతీలను గెలుపొందేందుకు కూడా మనకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ క్రమంలో ముందుకెళ్తున్నట్టుగా ఇందాక మనం చూసినటువంటి వార్తలో ఆ యొక్క వార్త సారాంశం ఉందన్నట్టు. అయితే మనం ఇంకొన్ని విషయాలు కూడా మనం గమనించినట్లయితే, నాట్ ఓన్లీ ఈ యొక్క అన్నదాతలని కాదు, ఎక్కువ వర్గాలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు ప్రయారిటీని ఇస్తూ వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడము, లేదంటే వాళ్ళ యొక్క సమస్యలను ప్రశ్నించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఏంటి అంటే కొన్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ప్రధానంగా నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఒకటి ఏంటంటే, ప్రధానంగా ఈ యొక్క రైతులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా మెజార్టీ వర్గం ఈ యొక్క బీసీలు. సో ఈ యొక్క స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో రానున్నటువంటి కాలంలో ఈ యొక్క ఎన్నికలు ఏవైతే జరగబోతున్నాయో ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ 3 వర్గాలను మేజారిటీగా ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ యొక్క సమస్యల మీద వాళ్ళ కోసం పథకాలు ప్రవేశపెట్టడం కానివ్వండి, ఉన్నటువంటి పథకాలు నిధులు ఇవ్వటం కానివ్వండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మెజారిటీగా మనం అనుకున్నది ఇందాక మీరు తమ్నేల్లో కూడా చూశారు కదా, ప్రధానంగా రైతులు ఒకటి, రెండోది మహిళలు, మూడోది ఈ యొక్క బీసీలు, రిజర్వేషన్లు అని చెప్పేసి 3 అంశాల మీద ప్రాధాన్యతను ఇస్తూ ఆయా పార్టీలు, అధికార పక్షం కానివ్వండి, విపక్షం కానివ్వండి, ఈ యొక్క మెజారిటీగా ఈ యొక్క అంశాలను ప్రధాన అంశంగా తీసుకొని, ఎజెండాగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ 3 అంశాలు, రైతులు, మహిళలు, బీసీ, రిజర్వేషన్లు అని చెప్పేసి ఈ 3 అంశాలు అని చెప్పేసి అనుకుంటే, మొదటగా ఈ యొక్క రైతుల అంశానికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రధానంగా అధికార పక్షము, ప్రభుత్వం ఏం చేస్తుంది అనంటే ఈ యొక్క రైతుల కోసము ఈ యొక్క రుణమాఫీ, గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఆ యొక్క వడ్డీల చెల్లింపుకే వెళ్ళిపోయింది. కానీ మేము రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేశాము అని చెప్పేసి రుణమాఫీ చేయడము, అదేవిధంగా ఈ యొక్క రైతు భరోసా అనేది ఇవ్వటం కానివ్వండి, ఇంకా రైతు భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో భూ సమస్యల కోసము ఈ యొక్క భూభారతి తీసుకురావటము, ఇట్లాంటివి రైతుల కోసం అని చెప్పేసి వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతున్నట్టుగా ఒక సంక్షేమ పథకాలు తీసుకురావటము, వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కానీ అధికార పక్షం అనేది ఇట్లా చేయడం జరుగుతుంది.
అదే విపక్షాల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క రైతుల విషయంలో రైతులను మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ చాలామందికి రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి ఆ యొక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానివ్వండి. అంటే ఇదంతా దేనికి అని చెప్పేసి అంటే ఒకవైపు నుంచి ఈ యొక్క రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చేయలేదు, రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టారు అని చెప్పేసి ఇట్లాంటి అంశాలను ప్రజల్లోకి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా విపక్షాలు ప్రయత్నాలు చేస్తూ ఉండటము, ఇట్లాంటివి రైతుల విషయానికి సంబంధించి అధికార పక్షము విపక్షము ఈ విధంగా ముందుకెళ్తున్నాయి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు. అదేవిధంగా మనం 3 అంశాలు అనుకున్నాం కదా, రైతులు, మహిళలు, బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి. మహిళల విషయానికి వచ్చినట్లయితే మరి ఈ యొక్క మహిళల విషయానికి సంబంధించి చూసినట్లయితే ప్రస్తుతము ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము మహిళల కోసము ఫ్రీ బస్సు స్కీమ్ కానివ్వండి, గ్యాస్ రాయితీ కానివ్వండి, మహిళా శక్తి క్యాంటీన్లు కానివ్వండి, వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఎస్ఎస్జీలు మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్రోల్ బంకులు నిర్వహణ కోసం ఇచ్చేయడం కానివ్వండి, లేదంటే ఆర్టీసీలో అద్దె బస్సులు నడిపించడానికి సంబంధించి కానివ్వండి, ఇట్లా మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ వాళ్ళ సంక్షేమం కోసము సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వాళ్ళను మచ్చిక చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పక్షము ముందుకెళ్తుంది. మహిళలు టార్గెట్గా అంటే మేలు చేసేందుకు మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేయడము, మహిళలను కోటీశ్వరులను చేస్తాము అని చెప్పేసి ఆ ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మరోవైపు అధికార పక్షమేమో మహిళలకు మేలు చేసే విధంగా ఈ యొక్క స్కీమ్లు అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఇట్లా ముందుకెళ్తుంది. మరి విపక్షం ఏం చేస్తుంది అనంటే ఇచ్చినటువంటి హామీలు మహిళలకు ఏదైతే ఇచ్చారో హామీలు అమలు చేయటం లేదు మీరు అని చెప్పేసి ఈ ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అయితే ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ కూడా ఒకటేంటి అనంటే ఈ యొక్క మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఈ యొక్క మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఇప్పటికీ కూడా అమలు చేయటం లేదు అని చెప్పేసి ఇట్లా ఈ మహిళల పక్షాన ఉండి కొట్లాడుతున్నట్టుగా మరి ఇట్లాంటి అంశాల మీద కొట్లాడినట్లయితే కూడా రేపటి నాడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఇట్లా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము అయినా కూడా ఈ విధంగా చేయడం లేదు, ఇట్లా చేస్తుంది అని చెప్పేసి కూడా ఎజెండాగా ముందుకెళ్ళేటువంటి విషయానికి సంబంధించి వాళ్లకు కొంత మేలు జరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి 2,500 చొప్పున ఇవ్వటం లేదు అని చెప్పేసి, అదేవిధంగా మరొకటి ఏంటంటే పెన్షన్లు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇస్తున్నటువంటి పెన్షన్లను పెంచుతాము అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఇంతకాలమైంది, దాదాపుగా 20 నెలల కాలం అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క పెంచి ఇస్తామని చెప్పేసి ఏదైతే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అన్నారో మరి ఇప్పటి వరకు కూడా పెన్షన్లు పెంచడం లేదు అని చెప్పేసి కూడా విపక్షాలు మహిళల తరపున కొట్లాడుతున్నట్టుగా ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉందన్నట్టు. ఇట్లా అధికార పక్షం మహిళల విషయానికి సంబంధించి ప్రయారిటీ అనేది కొత్త పథకాలను ప్రవేశపెట్టడం, ఉన్న పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయడం ఒక్కొక్కటిగా చేస్తూ ముందుకెళ్తూ అధికార పక్షం ముందుకెళ్తా ఉంది. విపక్షాలేమో అధికార పక్షం ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉందో అట్లాంటి అంశాలను ఎజెండాగా చేసుకొని వాళ్ళ తరపున కొట్లాడేందుకు ఒక ఎజెండాగా రూపొందించుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్నట్టు. అదేవిధంగా 3వ అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇందాక 3 అంశాలు ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తున్నాయి ఆయా పార్టీలు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. 3వ అంశం ఏంటి అని అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. అయితే ప్రస్తుతం అధికార పక్షము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారము మరి ఎందుకనంటే ఈ యొక్క రిజర్వేషన్ విషయంలో కూడా బీసీలకు మేలు చేయాలి అని చెప్పేసి అంటే ఎక్కువ మెజారిటీ వర్గం బీసీలే ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున కొట్లాడినట్లయితే కూడా మనకు మేలు జరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా అంటే వాస్తవానికి కూడా వాళ్ళకు మేలు చేయాలని చెప్పేసి కూడా ఆయా పార్టీలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% మరి ఎట్లా
అమలు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి దానికి అసాధ్యాలను పరిశీలిస్తూ సాధ్యం కానటువంటి నేపథ్యంలో కూడా మరి దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ దానికి సంబంధించి బిల్లులు కూడా ఆమోదింపజేసి కేంద్రానికి పంపించడము, గవర్నర్కి పంపించడం, రాష్ట్రపతికి పంపించడం, ఇట్లా చేస్తూ మరి చివరికి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి అమలు చేసే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరో అంశం ఏంటి అనంటే ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా వచ్చే నెల ఆగస్టులో కూడా ఈ యొక్క కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి, దీక్షలు చేయాలని చెప్పేసి కూడా మొన్ననే మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా నిన్న పేపర్లో కూడా రావటం జరిగింది. సో ఇట్లా బీసీలకు సంబంధించి కూడా మరి విపక్షాలు కూడా అధికార పక్షం గురించి ఇందాక బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి ఎట్లా చేయాలి అని చెప్పేసి తనమునకలు అవుతూ ముందుకెళ్తూ వాళ్ళకు మొత్తం మీద రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికలకు వెళ్తాము అని చెప్పేసి అనే విధంగా అధికార పక్షం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి మరోవైపు విపక్షం కూడా ఈ యొక్క బీసీలకు తప్పుదోవ పట్టిస్తున్నారు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటంలో అధికార పక్షం విఫలమయ్యింది, సాధ్యం కానటువంటిది కూడా సాధ్యం అవుతుంది అని చెప్పేసి మాట ఇచ్చి నిలబెట్టుకోవటం లేదు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం లేదు, 9వ షెడ్యూల్లో చేర్పించడం లేదు అధికార పక్షము అని చెప్పేసి విపక్షాలు మండిపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా, అంటే బీసీల తరపున రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి కొట్లాడుతున్న వాళ్ళ తరపున నిలబడి కొట్లాడేందుకు ప్రయత్నం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు వీళ్ళు కూడా బీసీల తరపున కొట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే ఒక ఎజెండాగా ముందుకెళ్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అది విపక్షాలు ఏవైనా కూడా, అది బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మరో ఇతర పార్టీలు కానివ్వండి. ఇట్లా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు గ్రామాల్లో కొన్ని వర్గాలను మెజార్టీ ఎవరైతే ఉంటారో, ఓటర్లను ఎవరైతే ఉంటారో వాళ్ళను మచ్చిక చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు కసరత్తు అయితే చేస్తూ ఆ దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందాకనే మనం రైతుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే మనం ఇందాక ఒక వార్త చూసాం, రైతుల చుట్టే స్థానిక సమరము, గ్రామాల్లో మెజార్టీ ఓటర్లు అన్నదాతలే, సో వాళ్ళ కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆ వార్త సారాంశం అని కూడా మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. అయితే ఏం జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క రైతులే ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, వాళ్ళ యొక్క సమస్యల మీద స్థానిక లీడర్లు అనేది వాళ్ళ తరపున నిలబడి కొట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసినట్లయితే రేపు స్థానిక సంస్థల్లో మనం విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారంట ఈ యొక్క లోకల్ లీడర్లు. సో ఆ వార్త యొక్క సారాంశం కూడా అదే. అంటే ఇక్కడ ఒకటేంటి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాతలను తమ వైపు తిప్పుకునేందుకు ఉద్దెరకు ఎరువులు, క్రిమి సంహారక మందులు ఇప్పిస్తూ విపక్ష నేతల వైపు వెళ్లకుండా తమను గెలిపిస్తే మేము ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పేసి ప్రామిసెస్ చేస్తున్నట్లు కూడా టాక్ అనేది వినబడతా ఉంది. సో ఇట్లా స్థానిక నేతలు అనేది వాళ్ళను మచ్చిక చేసుకునేందుకు ఎక్కువ వర్గాలు ఏవైతే ఓటర్లు ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళను మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి మీ ప్రాంతాల్లో ఓటర్లను మచ్చిక చేసుకునే విధంగా అంటే స్థానిక సంస్థల్లో గెలుపొందేందుకు ఆయా పార్టీలు ఎట్లాంటి జిమ్మికులు అంటారు కదా, ఎట్లాంటి అంటే ఒక ఎజెండా ఉంటుంది కదా, ఎట్లా ముందుకెళ్తున్నారు ఏంటి అనేది కూడా మీకే తెలిసి ఉంటుంది. సో మరి మీ ప్రాంతాల్లో ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి కూడా మరి కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.